తిరుమలలో వారం క్రితం కిడ్నాప్ అయిన ఏడాది బాలుడి కోసం ప్రత్యేక బృందాల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన చెన్నకేశవులు అనే ఏడాది బాలుడు ఆచూకీని ఇప్పటివరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. పిల్లాడి కోసం తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తమ పిల్లాడిని వెతికి పెట్టమని ప్రతి ఒక్కరిని కూడా ప్రాధేయపడుతున్నారు. కిడ్నాపర్ ఊహా చిత్రాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు. శ్రీవారి ఆలయం ముందు నిద్రిస్తున్న తల్లిదండ్రుల నుండి ఏడాది బిడ్డను అపహరించుకుపోయిన ఇద్దరు కిడ్నాపర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించింది. అయితే అందులో వారి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు. దీంతో బాబు ఆచూకీ కనుక్కోవటం పోలీసులకు కొంత కష్టంగా మారింది. తప్పనిసరిగా బిడ్డ ఆచూకీని కనుగొంటామంటున్నారు పోలీసులు. డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక బృందాలు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు రాష్ట్ర సరిహద్దులో కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా పిల్లాడిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సేకరించిన కిడ్నాపర్ల ఫోటోలతో పాటు బాబు ఫోటోను కూడా ఆర్టీసీ బస్సులపై అంటిస్తున్నారు. కిడ్నాపర్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు పోలీసులు. తిరుమలలో వారం క్రితం కిడ్నాప్ అయిన ఏడాది బాలుడి కోసం ప్రత్యేక బృందాల వేట కొనసాగుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన చెన్నకేశవులు అనే ఏడాది బాలుడు ఆచూకీని ఇప్పటి వరకు కూడా పోలీసులు కనుక్కోలేకపోయారు. పిల్లాడి కోసం తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తమ పిల్లాడిని వెతికి పెట్టమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. కిడ్నాపర్ ఊహా చిత్రాన్ని ఒకటి పోలీసులు విడుదల చేశారు. శ్రీవారి ఆలయం ముందు నిద్రిస్తున్న తల్లిదండ్రుల నుండి ఏడాది బిడ్డను ఎత్తుకుపోయిన ఇద్దరు కిడ్నాపర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించింది. అయితే అందులో వారి మొహాలైతే సరిగ్గా కనిపించడం లేదు. దీంతో బాబు ఆచూకీ కనుక్కోవటం పోలీసులకు కొంత కష్టంగా మారింది. తప్పనిసరిగా బిడ్డ ఆచూకీని కనుగొంటామంటున్నారు పోలీసులు. డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక బృందాలు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు రాష్ట్ర సరిహద్దులోనూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా పిల్లాడిని పేరెంట్స్ చెంతకు చేరుస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సేకరించిన కిడ్నాపర్ ఫోటోలతో పాటు బాబు ఫోటోను కూడా ఆర్టీసీ బస్సులపై అంటించారు. కిడ్నాపర్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు పోలీసులు. తిరుమలలో వారం క్రితం ఏడాది బాలుడు చెన్నకేశవులు కిడ్నాప్ అయ్యాడు. అప్పటి నుండి కూడా ప్రత్యేక బృందాల వేట ముమ్మరంగానే కొనసాగుతోంది. చెన్నకేశవులు అనంతపురం జిల్లాకు చెందిన ఏడాది బాలుడు. అయితే ఇప్పటి వరకు కూడా బాలుడి ఆచూకీని పోలీసులు తెలుసుకోలేకపోయారు. మరోవైపు పిల్లాడి కోసం పేరెంట్స్ ఏడుస్తూ ఉన్నారు. తమ పిల్లాడిని వదిలిపెట్టమని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటికే కిడ్నాపర్ ఊహా చిత్రాన్ని ఒకటి పోలీసులు విడుదల చేశారు. శ్రీవారి ఆలయం ముందు నిద్రిస్తున్నారు పేరెంట్స్. అదే సమయంలో వారి మధ్య ఉన్న ఏడాది బిడ్డను ఇద్దరు కిడ్నాపర్లు అపహరించుకుపోయారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అయితే అందులో వారి మొహాలైతే సరిగ్గా కనిపించటం లేదు. దీంతో బాబు ఆచూకీ కనుక్కోవటం పోలీసులకు కష్టమైంది. తప్పనిసరిగా బిడ్డ ఆచూకీనైతే కనుగొంటాము, తల్లి చెంతకు చేరుస్తామంటున్నారు పోలీసులు. డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక బృందాలు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు రాష్ట్ర సరిహద్దులో కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఖచ్చితంగా పిల్లాడిని పట్టుకుంటాము, సురక్షితంగా పేరెంట్స్కు ఇస్తామంటున్నారు పోలీసులు. అందుకే ముమ్మర తనిఖీలు చేస్తున్నారు ప్రతి చోట. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ల ఫోటోలను కూడా విడుదల చేశారు పోలీసులు. దాంతోపాటు ఏడాది బాలుడు చెన్నకేశవుల ఫోటోను కూడా ఆర్టీసీ బస్సులపై అంటించారు. కిడ్నాపర్ ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలి అని పోలీసులు కోరారు. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఆ ఫోటోల కిందనే పోలీసులు విడుదల చేశారు. మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వారం గడిచిపోయింది, ఇప్పటి వరకు బాబు ఆచూకీ తెలియలేదు, మరి పోలీసులు ఏమంటున్నారు?
తిరుమల మండపం ముందు ఎవరైతే 11 నెలల చెన్నకేశవులు కిడ్నాప్ గురయ్యాడు, ఈ హత్య కోసము తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా 10 మంది సీఏల బృందం పర్యటిస్తోంది. ప్రధానంగా క్రిమినల్స్, పాత క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారా, ఇలాంటి కిడ్నాప్లకు చేసినటువంటి కిడ్నాపర్ల ఫోటోలతో ఎవరైతే కిడ్నాపర్ ఊహా చిత్రం ఉందో ఈ ఊహా చిత్రాన్ని పోలికలను గుర్తిస్తున్నారు. అయితే ఈ పనిలోనే నిమగ్నమైన పరిస్థితి. ప్రధానంగా తమిళనాడుకు సంబంధించిన డ్రెస్ కోడ్ చూస్తే కిడ్నాపర్ల డ్రెస్ కోడ్ ఖచ్చితంగా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారై ఉండొచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నారు. ధర్మగిరి, కృష్ణగిరి, చెన్నై, వేలూరు, తిరువన్నామలై, సేలం ఈ ప్రాంతంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఎందుకంటే ఒకవేళ పాపకు అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రులకు తీసుకెళ్లి ఉండొచ్చని, లేదంటే స్కూళ్లలో స్ప్రెడ్ చేయడం వల్ల పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఆ పిల్లల ద్వారా సమాచారాన్ని కిడ్నాపర్ల ఫోటో తీసుకెళ్లి చూపించడం ద్వారా ఫలితాలు ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి చిన్న క్లూను కూడా పోలీసులు సాధించలేని, అయితే తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోనే నిఘా పెట్టారు. ఈ ఊహా చిత్రంతో అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా ఊహా చిత్రాన్ని విడుదల చేయడము, అక్కడి పోలీసులతో వీళ్ళు మమేకం అవుతున్నా ఎలాంటి పురోగతి మాత్రం ఈ కేసులో లభించిన పరిస్థితి. అయితే ఎవరైతే వెంకటేష్ దంపతులు ఉన్నారో కన్నీరు మున్నీరవుతున్నారు. వీళ్ళు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురానికి సంబంధించిన ఫ్యామిలీ. 14వ తారీఖు ఉదయం 5:12 అంటే తెల్లవారుజామున కిడ్నాప్ గురయ్యారు కాబట్టి ఆ రోజు నుంచి కూడా వీళ్ళు కన్నీరు మున్నీరై విలిపిస్తున్నారు. వీళ్ళు స్థానికంగానే ఉన్నారు. అయితే తమ బిడ్డను క్షేమంగా అప్పచెప్తామని పోలీసులు చెబుతున్నా వీళ్ళు మాత్రం ఈ 7 రోజులుగా అదే శోధనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అర్బన్ ఎస్పీ మాత్రము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారం ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి తమిళనాడు సరిహద్దులోనే ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. 6 టీములు తమిళనాడులో ఉంటే 4 టీములు కర్ణాటకలో ఉంటున్నాయి. ఈ టీములు ఏదైతే ఈ కేసును లేదా ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించిన తర్వాతనే తిరుపతికి రావాలని చెప్పేసి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆదేశించిన నేపథ్యంలో విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి వరకు కూడా కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మాత్రం వీళ్ళకి లభించిన నేపథ్యంలో పోలీసుల గాలింపు అయితే కొనసాగుతూనే ఉంది. రైట్ రాజు. తిరుమలలో వారం క్రితం చెన్నకేశవులు అనే ఏడాది బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. తిరుమలలో గుడి ఎదురుగుండానే పేరెంట్స్ నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గరున్న ఆ బాలుడిని ఎత్తుకెళ్లిపోయారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. అయితే కిడ్నాపర్ల ఫోటోను, ఊహా చిత్రాలను కూడా పోలీసులు విడుదల చేశారు. అన్ని బస్ మీద కూడా వాటిని అంటించారు. వాళ్లతో పాటు ఎవరైతే కిడ్నాపర్లుగా భావిస్తున్నారో వాళ్లతో పాటు బాలుడు చెన్నకేశవులు ఫోటోను కూడా విడుదల చేశారు. పోలీసుల ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే, అటువంటి వాళ్ళని ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా తమకు ఇన్ఫామ్ చేయాలి. బాలుడిని కాపాడటానికి ఇప్పటికే విస్తృతంగా తనిఖీలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఖచ్చితంగా బాలుడిని సురక్షితంగా పేరెంట్స్కి అప్పచెప్తా ఉంటున్నారు పోలీసులు. అయితే వారం గడిచిపోయింది, ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఆచూకీ తెలియలేదు. సో అటు పేరెంట్స్ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏడాది బాలుడు ఎలా ఉన్నాడు, పాలు తాగాడా, తిన్నాడా అనే ఆరాటం ఆ తల్లిలో కనపడుతూ ఉంది. ఖచ్చితంగా బాలుడిని సురక్షితంగా తమకు అందజేయాలి అంటూ వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. కిడ్నాపర్లు బాలుడికి ఎటువంటి అపకారం చేయకుండా తమకు విడిచిపెట్టాలని కూడా ఆ తల్లి కోరడం మనం చూసాం. సో ఇప్పటికైతే ఊహా చిత్రాలను విడుదల చేశారు. అన్ని చోట్ల కూడా ఆ కిడ్నాపర్ల ఫోటోలను రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఎవరికైనా సమాచారం తెలిస్తే అటువంటి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.